హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఈ కోవిడ్ లో నేను వచ్చి 8 years అయింది. సంక్రాంతి ఫెస్టివల్ ఓన్లీ ప్రైవేట్ గా చేసుకోవడం చూసిన ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట. ఒక పబ్లిక్ ప్లేస్ లో, అది కూడా రకరకాల దేశాల వాళ్ళు, దాదాపుగా ఒక 5-6 దేశాల వాళ్ళు విజిట్ చేస్తారు. అలాంటి చోటు మన తెలుగు వాళ్ళు సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు, చూద్దాం. సో గైస్, ఆ చోటు ఇదే అన్నమాట. దీన్ని లిటిల్ వరల్డ్ అంటారు. ఈ మధ్య కాలంలో కోవిడ్ లో చాలా బాగా ఫేమస్ అయింది ఇది, లిటిల్ వరల్డ్ అనేది. అంటే లోపలికి ఎంట్రీ అనేది లేదు, ఫ్రీ. అక్కడ ఈ లిటిల్ వరల్డ్ లో మన తెలుగు వాళ్ళ కోసము ఈ సంక్రాంతి సంబరాలు అనేది మన గిరిబాబాయ్, అంటే కోవిడ్ లో గిరిప్రసాద్ అంటారు అతన్ని, ఆయన నిర్వహించినాడు. చూద్దాం ఎలా ఉందో. ఆల్రెడీ మన వాళ్ళు హడావుడి ఎక్కువ ఉంది చూడండి. ఎక్కువ అరబాలు కాకుండా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. చూద్దాం లోపలికి వెళ్ళి ఏమేమి ఉంటాయో, ఏ గేమ్స్ పెడతారో చూద్దాం. సో గైస్ చూడండి, ఆల్రెడీ స్టార్ట్ చేసినారు మన వాళ్ళు. ఇక్కడ వీళ్ళు సంక్రాంతి ఫెస్టివల్ కి ఏదో డాన్స్ చేస్తారు కదా, ఆ విధంగా స్టార్ట్ చేసినారు. ఇప్పుడే స్టార్ట్ అయింది. లోపలికి వెళ్తాం, చూద్దాం. అరబ్ కంట్రీ వాళ్ళందరూ షాక్ అవుతా ఉంటారు, ఏంద్ర ఇదని. సో చూడండి, మన వాళ్ళు డాన్సులు వేసుకుంటున్నారు చూడండి. డాన్స్ మామూలప్పుడేమో మామూలుగా తిరుగుతుంది, ఇంకా సంక్రాంతి కానీ చీర కట్టుకుంది. తిరిగి అట్లా రౌండ్ తిరుగు, ఇంకసార్లు అందరూ చూస్తున్నారు. చూడండి, కాశ్మీర్ వాళ్ళు వీళ్ళు నా కోసం చాయ్ ప్రిపేర్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చి ఓల్డ్ సూప్ లో ఉంటారు అన్నమాట. వాళ్ళు చూడు, ఇంకా మన వాళ్ళు వీడియోలు ఫోటోలు చేసుకుంటున్నారు. నాకు తెలిసి వీళ్ళు అరబ్ లో ఉండే వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంకా చాలా ఉండే, చూద్దాం. ఇంకా ముందుకు పోవాలి మనము. వీడు తాగలుగుతా అని చాయ్ తీసుకుని పోదామని వెయిట్ చేస్తున్నా. ఇది వచ్చి లిటిల్ వరల్డ్ లో ఇండియా అన్నమాట. మన ఇండియాకి సంబంధించిన షాపులు ఉంటాయి. ఆమెమో బకూర్ అమ్ముకుంటారు ఆడ. ఇంకా మన వాళ్ళు ఏమో ఇవి అమ్ముతారు. ఇది ఒక్కొక్క కాస్ట్ ఎంత అనుకుంటున్నారు తెలుసా? 25 kg 25 kg ఉంటుంది ఒక్కొక్కటి. 15 kg. హైయెస్ట్ ప్రైస్ వచ్చి 90-100 దినాలు అంట. అది ఈ విధంగా ఉంటది. ఇది ఎందుకు 25 kg అంటే వీళ్ళు ఎక్కువ కోవిడ్ వాళ్ళు ఎక్కువ వేస్తా ఉంటారు అనమాట. ఇవి వాళ్ళ కోసం. వీళ్ళది మెయిన్ బ్రాంచ్ వచ్చి దుబాయ్ లో ఉంది. వీళ్ళకి కస్టమర్ ఎవరు అంటే మన అమ్మాయిని కొడుకు అంట. 30 లక్షలకు ఉండేదంట వాళ్ళ పెళ్లి షాపింగ్ కి వీళ్ళ షాప్ లో, దుబాయ్ లో. ఇలా షాప్ లో దుబాయ్ లో ఉన్నారు మెయిన్ బ్రాంచ్. నన్ను కూడా దుబాయ్ రమ్మంటారు, వెళ్ళిపోతా దుబాయ్కి నేను కూడా. మామూలుగా అయితే ఈ ప్లేస్ కి ఎవరు రారు, కానీ ఈ రోజు సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి మామూలుగా లేరు జనాలు. చూడు మన వాళ్ళందరూ. ఇంకా మెయిన్ దాంట్లోకి వెళ్ళిపోదాం, అక్కడ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఆ క్రౌడ్ అయితే మామూలుగా లేదబ్బా. సుమారుగా ఒక 500 మంది పైన వచ్చినారు. క్రౌడ్ మామూలుగా లేదు. ఇంకా మన వాళ్ళందరూ ఇంకా ఫోన్లు ఎత్తేసినారు పైకి, వీడియోలు తీసుకుంటున్నారు భారీగా. ఇంకా వీళ్ళు వచ్చి చెక్కబద్ధం చేసేవాళ్ళు అనమాట. వీళ్ళు కోవిడ్ లో వివిధ రకాల పనులు చేసుకుంటూ వాళ్ళ ప్రొఫెషనల్ మీద ఉండే గౌరవంతో వీళ్ళు అప్పుడప్పుడు ఫంక్షన్స్ కి వచ్చి ఇలా చెక్కబద్ధం చేస్తా ఉంటారు. చూడండి ఎంతమంది వచ్చారు మన వాళ్ళు. ఈ లిటిల్ వరల్డ్ లో ఇంత జనాభా అయితే నేనైతే అసలు చూడలేదబ్బా. ఇది స్టార్ట్ అయ్యి 1 month అవుతుంది. మన వాళ్ళని చూసి కోవిడ్ లో ఉండే మిగతా దేశాల వాళ్ళు షాక్ అవుతున్నారు. ఏంద్రానైనా వీళ్ళు ఇంతమంది ఉన్నారని. ఈ లిటిల్ వరల్డ్ లో పనిచేసే వాళ్ళు చూడండి ఎంత భయపడుతున్నారో. ఎంతమంది ఏంద్రా స్వామి అని చెప్పి. వాళ్ళు మామూలుగా లేదు వాళ్ళకి డ్యూటీ. ఈ రోజు ఫుల్ ఆన్ టైమ్ లో ఉన్నారు. మన వాళ్ళు అయితే ఇంతమంది రావడం, నేనైతే క్రౌడ్ ఫస్ట్ టైం అబ్బాయి కోవిడ్ చరిత్రలో చూడడం. వెనక నరసింహన్ ఉన్నాడా? నరసింహన్ ఉన్నాడు. ఇక్కడ చూడండి, వీళ్ళే అన్నమాట లిటిల్ వరల్డ్ మేనేజ్మెంట్ అంతా. అంటే ఎడిటింగ్ గానీ, మైకులు గానీ, సెక్యూరిటీ గానీ మొత్తం వీళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు మన వాళ్ళు కోలాటం వేస్తున్నారు. అసలు ఊహించని జనాభా వచ్చిందబ్బా, ఊహించని జనాభా. ముందే ఇక్కడ చలి, ఇంకా మన వాళ్ళు చేసే రచ్చకి వాళ్ళు చూడు క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల ఇంకా దింపుతున్నారు. కానీ వీడు వద్దొద్దు వాళ్ళని బయట పెట్టు అంటున్నాడు. బయట పెట్టు అంటున్నాడు. ఇంకా మన వాళ్ళు కోలాటానికి రెడీ అవుతున్నారు. చెక్క భజన, కోలాటం కాదు సారీ, చెక్క భజన. కోలాటం చేసేది ఆడవాళ్ళు, చెక్క భజన చేసేది మన మగోళ్ళే. అంతా మన తెలుగు వాళ్ళే. మన తెలుగు వాళ్ళ దెబ్బకి వీళ్ళందరూ అబ్బా అంటారు. ఇంకా అట్టుండాలి పర్ఫార్మెన్స్, వేరే లెవెల్లో ఉండాలి. ఏమో ఆడవాళ్ళని కూర్చోబెట్టంటారా కింద అని వాళ్ళు. కొందరు ఏమంటారు అంటే వద్దు, ఎందుకు ఇక్కడ తలకాయ నొప్పి ప్రాబ్లం అవుతుందని కొంతమంది. వాళ్ళేమో అరుస్తున్నారు ఆడ.
మామూలుగా ఆటోలే ఏమో కొట్టుకుంటున్నారా నాయన వద్దురాయా. మొత్తానికి అంతా అయిపోయినాక కూర్చోబెడతారు ఒక్కొక్కరిని. పిలిపినావా మెయిన్ ఇంత క్లౌడ్ అసలు ఎక్స్పెక్ట్ చేయాల. ఇంత క్లౌడ్ రా ఆయన. సంక్రాంతి మీద ఇంత ప్రేమ అందరికీ అనుకున్నదానికంటే ఎక్కువ అన్నమాట. మా ఆర్గనైజర్ మొత్తము పాపం టెన్షన్ పడుతున్నాడు బాబాయ్. 4:20 కంటే మీరు 4:25 ఉంటారా? 4:20 కంటే 3:20 ఇంకా క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక పాపం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మామూలుగా లేదు కదా, కొట్టుకుంటున్నారు. ఆ చెక్క బతుల కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక గంట అంటే ఆ ప్రోగ్రామ్ తప్పుగా అనుకోవద్దు. మళ్ళీ ఒక గంట తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. దయచేసి సహకరించండి. జనాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రోగ్రామ్ ఆపేయమని చెప్పి వాళ్ళు ఇక్కడ ఉండే కమ్యూనిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా 1 అవర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఈ షాపులు ఉన్నాయి కదా, వరుసగా ఈ షాపులో ఉండే వాళ్ళు కంప్లైంట్ చేసినారు మేనేజ్మెంట్ వాళ్ళకి. ఇక్కడ మా బిజినెస్ ఎట్ట జరగాల, అందరూ నిలబడిపోయినారు చూడు అని. అందుకని మేనేజ్మెంట్ వల్ల ఫ్రెండ్స్ వాళ్ళ లోపల పంపించడం లేదని క్రౌడ్ ఎక్కువ వచ్చేసింది అబ్బా, మామూలుగా లేదు క్రౌడ్. వీళ్ళు ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళు ఏమన్నా పని ఇళ్ళక వీళ్ళు ఫోటోలు దానికి బ్యాడ్ న్యూస్. ప్రోగ్రామ్ ఆగిపోయింది. పోదాం ఇంటికి ఆగిపోయింది. అంత పోదాం ఇంటికి. ప్రోగ్రామ్ ఆగిపోయింది. ఇంతమంది వస్తే ఆడరా ప్రోగ్రామ్. ఏమా ప్రోగ్రామ్ ఆగిపోయిందంట. పోలీసులు వచ్చి ఆ షాప్ వాళ్ళు అందరూ అడ్జస్ట్ చేస్తారు. ఏంది ఇంతమంది? దాదాపుగా మన వాళ్ళు 500 నుంచి 1000 మంది దాకా వచ్చారు. 1000 మంది పోలీసులు వచ్చేసినారు. అవును, ఎక్కువ మొత్తానికి పోలీసులు రావడం వల్ల ప్రోగ్రామ్ అయితే ఆగిపోయింది. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి కదా, మన వాళ్ళు ఎక్కువైపోయి షాపుల్లో బిజినెస్ అనేది జరగాల. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఎంతమంది ఉన్నారు జనాలు. మన ఇంటి సైడ్ జాతర తిరణాలు ఏదైనా ఊరు జరుగుతుంది చూసినారా, అట్లా అన్నమాట. చాలా మంది అయితే వచ్చారు. పాపం అందరూ డిసప్పాయింట్ అయినారు. ఏం చేస్తాం, ఇంకా క్రౌడ్ ఎక్కువైపోయింది. సో ఫ్రెండ్స్, ఆ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఆ షాపులు ఉండే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి, అంటే మా వ్యాపారం జరగడం లేదని చెప్పి మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఇచ్చేసినారనమాట. దాదాపుగా 1000 మంది పైన వచ్చినారు. దానివల్ల ప్రోగ్రామ్ అయితే ఆగిపోయింది. మనము కోవిడ్ గవర్నమెంట్ ని అండ్ కోవిడ్ లో ఉండే పోలీసులు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ప్రోగ్రామ్ అయితే ఆగిపోయినాం. డిసప్పాయింటెడ్. కాకపోతే చాలా మంది అయితే వచ్చారబ్బా మన తెలుగు వాళ్ళు. నిజంగా వీళ్ళ ఉండే ఐకమత్యం మన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ ఈ విషయంలో. ఎందుకంటే మామూలుగా ఈ కోవిడ్ లో బిజీ లైఫ్ కదా, అదే పనిగా రావడము పోవడము ఇవన్నీ కొంచెం లేజీగా ఉంటుంది. కానీ నమ్మి వచ్చినారు. హ్యాట్స్ ఆఫ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.